నా పేరు ఎల్లం, రామేశ్వరంపల్లి గ్రామం, అబ్గర్పేట్ మండల్, సిద్దిపేట జిల్లా. మాకు మొబైల్ స్టార్టర్ క్యూది 4 సంవత్సరాల నుండి వాడుతున్నాము. మాది కిలోమీటర్న్నర పొలము, కుడవెల్లి వాగు నుండి లిఫ్టులా అక్కడ పందులు, కోతులు మరియు పాములు బారి నుండి కాపాడడానికి స్టార్టరు యూట్యూబ్లో చూసి శ్రీధర్ అన్న చేస్తే ఫోన్ ద్వారా మాకు పంపిస్తే మేము బిగించుకున్నాం. డ్యూటీ స్టార్టరు వాడుతున్నాము. ఫోన్ ద్వారానే ఆఫ్ చేస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా. ఎంత దూరంకైనా స్టార్ట్ చేయొచ్చు, బంద్ చేస్తున్నాను. హైదరాబాద్ పోయి కూడా నాకు నీళ్లు సరిపోగానే బంద్ చేస్తున్నా. సిద్దిపేట అయినా బంద్ చేస్తున్నా. సిగ్నల్ ఎక్కడి నుండి అయినా వచ్చినప్పుడు బంద్ చేస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా. కరెంటు వచ్చింది పోయింది చెప్తుంది. ఫీజ్ వైర్ పోయినా మనకు స్టార్టర్ చెప్తుంది, ఉల్టా అయినా చెప్తుంది. మోటార్కు నీరు అందకపోతే ఫుట్బాల్ వెళ్తే ఫోన్ వస్తుంది మనకు, ఆఫ్ అయిందే అని, నీళ్లు తగ్గినాయి అని చెప్తుంది. 4 సంవత్సరాల నుంచి మోటార్ వాడుతున్నా, క్యూ స్టార్టర్ వాడుతున్నాము. మా ద్వారా మా ఊర్లో ఇంకా 4 వాడుతున్నారు. బాగుందని మేము చెప్పినాము, మంచిగా నడుస్తుంది మోటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా శ్రీధరన్న ఫోన్ చేస్తే మాకు వెంటనే ఏ రాత్రి అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి మాకు చెప్తుండు. కరుగోడు నాకు ఊడక నేను ఎల్లమ్మ స్టార్టర్ తెచ్చుకున్నా అని చెప్పి, మొబైల్ స్టార్టర్ తెచ్చిడని చెప్పి తెలిసింది. నేను ఎల్లమ్మను చూసి స్టార్టర్ తెచ్చుకోవాలని అనుకున్నాను. నాకు 6 ఎకరాల పొలం ఉన్నది. నాకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాకు అటు ఇటు తిరుగుతా, నాకు ఇబ్బంది ఉంది, నాకు స్టార్టర్ కావాలని అనుకున్నాను. ఎల్లమ్మను అడిగి తెలుసుకుని క్యూ స్టార్టరు బుక్ చేసుకొని బిగించుకొని అదే బిగించుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసినా కానీ శేఖరన్నకు ఫోన్ చేస్తే అర్ధరాత్రి కానీ ఎప్పుడు కానీ మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఆయన అక్కడి నుంచే సాల్వ్ చేసి మంచిగా నడిచే విధంగా మంచిగా సర్వీస్ చేస్తుండు. మళ్ళీ నాకు ఈ పొలం నుంచి నేను దూరం ఎప్పుడు ఏడుంటున్నా నా తిరుగుడు బాగుంటుంది. దాని ద్వారా నాకు కావాలని చెప్పి కంపల్సరీ తీసుకున్నాను. దాని ద్వారా మాకు మంచి లాభం ఉన్నది. ఏదైనా రావాలన్నా చేయాలన్నా కానీ ఎక్కడున్నా, నేను ఏ ఊరికాడ ఉన్నా కానీ అక్కడి నుంచి ఫోన్ నుంచే స్టార్ట్ చేసుకుంటాను, బంద్ చేసుకుంటాను. మళ్ళీ నీళ్ళు అయిపోయినా చేసినా కానీ నాకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్తో నేను బంద్ చేసుకుంటా, ఆఫ్ చేసుకుంటా. అంత సర్వీస్ బాగున్నది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా నన్ను చూసి కూడా వేరే వాళ్ళు కూడా అడుగుతుర్రు. వాళ్ళకు కూడా నేను చెప్తే తెచ్చుకుంటామని అంటున్నారు. నన్ను చూసి వీళ్ళు కూడా తెచ్చుకున్నారు. పక్కకున్న బాలాజీ కూడా తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా ఇదే ఇబ్బంది ఉంది, బాగా ఇబ్బంది ఉందని చెప్తుండ్రు. వాళ్ళకు కూడా సర్వీస్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు 8 ఎకరాల సాగు భూమి ఉంది. మాకు ఇళ్ళలాగానే మాకు కూడా సేమ్ కోతుల బేడ, పందులు మరియు పాములు. మా డాడీ కొద్దిగా కాళ్ళ నొప్పులు. 2 కిలోమీటర్ల దూరంలో మా స్టార్టర్ ఉంటుంది, టీక్యూ మొబైల్ స్టార్టర్. పోయి ఆన్ చేసుడు ఆఫ్ చేసుడుకు లేట్ అవుతుందని మా అమ్మని చూసి మేము తెచ్చుకున్నాము. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకెవరైనా తీసుకోవచ్చు నమ్మకంగా. మాకు ఎన్నో బాధలు కష్టాలు తప్పినవి స్టార్టర్ చేయంగా. చాలా ఇబ్బందులు ఉండే, కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళా శ్రీధర్ అన్న ఏ రాత్రి 11 కొట్టే రాత్రి మేము ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి చెప్తుండు. ఆయన చెప్పిన దాని మీదకి వెళ్ళి ఫోన్ దారి చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది, నడుస్తుంది. మేము ఏం చేసినామంటే చూసి నడచలేదన్న అనగానే అట్లా కాదబ్బా ఇది చేస్తున్నా అని శ్రీధర్ అన్న చేసిండు. అనుక్షణము నిజంగా అన్న చాలా మాకు మేలు చేసినట్టు. అది చూసిన యూట్యూబ్లో చూసి శ్రీధర్ అన్న పేరు వస్తే మళ్ళీ పైసలు పంపిస్తే నమ్మకంగా, నిజంగా ఆయన ముఖం మాకు తెలియకుండా ఇంటి పక్కకు ఉన్నట్టుగా మాకు చేసి పెట్టిండు. స్టార్టర్లు చేసిండు చాలా బాగా. కానీ రైతులందరూ దయచేసి చాలా బాగుంది, తీసుకోవాల్సింది. కష్టాలు మాత్రం తప్పితే నేను కోతులోకి వచ్చి స్టార్టర్ పెడుతున్నా. స్టార్టరు పెట్టడానికి వచ్చేవారు నా చుట్టుకున్నాయి. ఒక నది ఉన్నది చిన్నగా, అలా వాడి గడ్డకెక్కి వచ్చిన. ఆ రోజు నుంచి మా కొడుకు చూసిండు, కాలేజీ పోతాడు. డాడీ కాదు మనకు వ్యవసాయం లేకుండా సరే అనగానే మా బావ శేఖర్ గౌడు మా మామ అరే నీకు ఇట్లా అయిందా మరి తెచ్చుకో అని అంటే వాళ్ళని చూసి నేను తెచ్చుకున్నా. హాయిగా ఇంట్లో నిద్రపోతున్నా. నిజంగా దీన్ని మించింది లేదు. ఇక అలా ఈ తోటి రైతులు వేరే పక్క ఊరు వాళ్ళు కానీ ఈ స్టార్టర్ నమ్మకంగా తెచ్చుకోవచ్చు. మేము వాడుతున్నాం కాబట్టి అంత నమ్మకం చాలా బాగుంది. మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఈ స్టార్టర్ అన్ని మెసేజ్లు వస్తున్నాయి. మనిషి ఉన్నట్టు స్టార్టర్ దగ్గర మనిషిని మేము ఉంచినట్టు జీతం అట్లా చెప్తుంది. ఆ ప్రాబ్లం మా కొడుకు పోతుంటే చేస్తున్నా, కాళ్ళు నడవరావు.
నిజంగా మా అదృష్టం అనుకున్నాం మేము ఇది చేయంగా స్టార్టర్స్ ఈ స్టార్టర్ తోటి మాకు అదృష్టం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అబద్ధం కాదు, నేను నా కోతులు పడ్డాయి నిజంగా చెప్తాను, ఘోరం నాది. పింజర్లు కూడా ఉన్నాయి. ఆ భయం కూడా నాకు 2-3 సార్లు పింజర్లు ఉన్నాయి. పెంజర్లు అంటే పాము ఓకే మనం అది ఆ లాంగ్వేజ్ మాట అనకొండ. ఒకసారి గొర్రెను పట్టినాయి నరికిండు. నరికినాం దాన్ని గొర్రె పట్టి నరికితే అప్పుడు పెట్టి మనిషి ఉన్న పట్టుకుంటా ఆ టైంలో మనిషి చుట్టాయి పడగొడతాయి ఇంత ఉంది. ఆమా అమ్మా 12 ఫీట్ల ఇసుకలింగం అట్లే ఉంది కరిగిపోకుండా. అట్లా ఉంది ఇప్పుడు. అది పెడతారు. మళ్ళా కాశీ అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు అంటే సెకండ్ కాశీ అంటే రెండు బాగున్నాయి. సెకండ్ కాశీ అయితే ఏమైంది రెండు పడమటికి ఏడ ఉండదు, ఏడెక్కది ఇదే స్నానం చేస్తారు, రెండు నదులు వస్తాయి, ఇక చిన్నవాగు పెద్దవాగు. ఈ మల్లన్న సాగర్ రెండు బ్రిడ్జ్లు చూసినావు ఇప్పుడు. పోలీస్ స్టేషన్ కాదు ఒకటి, ఇక్కడ ఇది ఒకటి. ఇట్లా కలుస్తాయి గుడి ఇట్లా కలుస్తాయి. ఈ రెండు కలిసి మా పుణ్యం అంటారు. ఇక